మంచి నాటకం చూసుకుని హాయిగా రిహార్సల్ చేసుకోవచ్చు కదరా గాడిదే అని తిట్టేవాడు మా నాన్న. ఒక మాట అలయ్య బాబుకి నేనంటే చాలా 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 ఇష్టం. ఆయనకి ఎంత ఇష్టం అంటే ఒకసారి ఎప్పుడు ఆయన హాస్యం చేశాడు అంటే పొట్ట పగిలేలా నవ్వాల్సిందే. అతను ఫేస్ చూస్తేనే మన మొహంలో నవ్వు పుట్టాల్సిందే. ఉన్నంతకాలం తనదైన గుర్తింపుతో నటించి గొప్ప హాస్య నటుడిగా పేరు పొందారు ఆయనే జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన 1945 అక్టోబర్ 10న కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలంలో ఉన్న సిరివెల్ల గ్రామంలో సాంబిరెడ్డి దంపతులకు జన్మించారు జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారు పుట్టిన 11 సంవత్సరాల తర్వాత ఆయనకి 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు జన్మించారు. అయితే దురదృష్టవశాత్తు ఒక చెల్లి డిగ్రీలో ఉన్నప్పుడే చనిపోయింది. జయప్రకాష్ నాన్నగారు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఆయన కూడా నాటకాల్లో నటించేవారు. జయప్రకాష్ నాన్నగారికి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యాక నెల్లూరులో పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకున్నారు జయప్రకాష్ గారు. ఆ తర్వాత రంగనాయకులపేటలో ఉన్న పాఠశాలలో చేరి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నారు. 10th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి అనంతపురం బదిలీ అయ్యింది. అనంతపురంలో సాయిబాబా నేషనల్ హై సెకండరీ స్కూల్లో SSLCలో చేరారు. ఆ స్కూల్లో గూఢాచారి అనే సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్కి హెడ్గా ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి పద్యాలు చెప్పి ఆయన దగ్గర నుంచి మంచి పేరు సంపాదించాలని జయప్రకాష్ గారు తన మిత్రుడు కలిసి దుర్యోధన గర్వభంగం అనే నాటకంలోని పద్యాలు బాగా నేర్చుకుని ఒకరోజు ఆయన్ని కలిసి పద్యాలు చదివారు. ఆ పద్యాల్లో ఏం తప్పులున్నాయేమో గాని ఆ మాస్టర్ కోపంతో ఇక నుంచి ఎప్పుడైనా పద్యాలు పాడారంటే కాళ్ళు ఇరక్కొడతా నా కొడకల్లారా అన్నారట. దాంతో జయప్రకాష్ గారు బాధతో ఒక చెట్టు కింద కూర్చుని 2 గంటల పాటు ఏడ్చారట. దాని తర్వాత నటనపై ఆసక్తి పెంచుకుని ఎలాగైనా మంచి నటుడిని అవ్వాలి అని ఆయన దగ్గర నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత జయప్రకాష్ గారు ఒక నాటక సంస్థలో చేర్చుకొని తండ్రిలాగా తన కూడా నాటకాలు వేసేవారు. ఒక్కొక్కసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే నాటకంలో పోటీగా నటించేవారు. జయప్రకాష్ గారు ఎప్పుడన్నా గాలి తిరుగుళ్ళు తిరిగితే వాళ్ళ నాన్నగారు బండ బూతులు తిట్టి ఏదైనా నాటకం వేసుకొని బ్రతకొచ్చు కదరా అని తిట్టేవారట. ఒక నాటకంలో ఆడపిల్ల వేషం వేసి ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనే కొన్ని నాటికలు రాసి ఉత్తమ డైరెక్టర్గా, ఉత్తమ రచయితగా, ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత అనంతపురంలో చదువైపోయాక గుంటూరు కాలేజీలో చేరి BEd పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి వృత్తిని చేపట్టారు. జయప్రకాష్ నాన్నగారు నీతి నిజాయితీ కలిగిన సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయన ₹1 కూడా లంచం తీసుకోకపోగా ఎంతో మందికి తన డబ్బుతో సహాయం చేసేవారు. అయితే ఆయన చేసే ఈ వృత్తిలోకి తన పిల్లలు రాకూడదు అని లంచాలు పుచ్చుకుని ఆ లంచాల డబ్బుతో తిండి తినకూడదని తాపత్రయపడేవారు. ఆయన అనుకున్న విధంగానే పిల్లల్ని అటువంటి జాబ్లోకి రానివ్వలేదు. జయప్రకాష్ గారికి టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినా అతని తమ్ముడికి బ్రేక్ ఇన్స్పెక్టర్గా ప్రభుత్వం తరపున ఉద్యోగ అవకాశాలు వచ్చినా చేరనివ్వలేదు. అందుకే జయప్రకాష్ గారు BEd పూర్తి చేశాక టీచర్ జాబ్ని సంపాదించారు. టీచర్గా ఆయన పిల్లల దగ్గర కటువుగా క్రమశిక్షణతో ఉండేవారు. పిల్లలను కూడా క్రమశిక్షణలో పెట్టేవారు. అయితే తను క్రమశిక్షణతో పాటు పిల్లలతో ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండేవారు. అలాగే తన తోటి ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు చెప్పకుండా సోది కబుర్లు చెప్పుకున్నప్పుడు వాళ్ళని కూడా మందలించేవారు. ఇలా కొన్నాళ్ళు పనిచేయక సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. సెలవు దినాల్లో మద్రాసు వెళ్లి పాండీ బజార్లో తనలాగే ప్రయత్నం చేస్తున్న వారితో స్నేహం చేసి సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలో తెలుసుకునేవారు. కానీ ఎంత తిరిగినా ఒక చిన్న అవకాశం కూడా రాలేదు. ఇలా లాభం లేదని అక్కడ తెలుగు వారికి సంబంధించిన నాటకాల సంస్థలో చేరి నాటకాలు వేస్తుండేవారు. నాటకాలు చూడడానికి ప్రతిసారి ఎవరో ఒక డైరెక్టర్ కానీ నిర్మాత కానీ వస్తుండేవారు. వాళ్ళకి ఎవరైతే ఆ నాటకంలో నటించేవారు నచ్చితే వాళ్ళను తీయబోయే సినిమాలో ఏదైనా అవకాశం ఇచ్చేవారు. ఈ విధంగా జయప్రకాష్ గారికి కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు దొరుకుతుండేవి. కానీ అవి ఏమాత్రం గుర్తింపును తెచ్చేవి కాదు. ఆ సమయంలోనే ఒకసారి జయప్రకాష్ గారు నల్గొండలో గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకాన్ని దాసరి గారు చూసి జయప్రకాష్ గారి నటనకు మెచ్చి ఆ తర్వాత రామానాయుడు గారికి పరిచయం చేశారు. రామానాయుడు గారికి పరిచయమైన సమయంలోనే దాసరి గారు రామానాయుడు గారు వెంకటేష్తో బ్రహ్మపుత్రుడు అనే సినిమాని నిర్మించాలని అనుకుంటున్నారు. అందులో దుర్మార్గుడైనటువంటి DSP పాత్ర జయప్రకాష్ గారికి ఇద్దామని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ పాత్ర ఇచ్చారు. JP గారు కూడా ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసి దాసరి గారి రామానాయుడు గారి నమ్మకాన్ని నిలబెట్టారు. 1988లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే జయప్రకాష్ గారికి ఏమాత్రం పెద్దగా అవకాశాలు అయితే ఈ సినిమా తర్వాత రాలేదు. మళ్ళీ 1990లో వెంకటేష్ హీరోగా వచ్చిన శత్రువులో కోడి రామకృష్ణ గారు మేయర్ పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత B. గోపాల్ గారు లారీ డ్రైవర్ సినిమాలోను, బొబ్బిల్ రాజా సినిమాలోను మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ తర్వాత చిత్రం బలేరా విచిత్రం,
జంబలకిడి పంబా సినిమాలో మాత్రమే అవకాశాలు వచ్చాయి. అప్పటికే చాలా అప్పులు అయిపోవడం వల్ల ఆయన సినీ పరిశ్రమ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే 1992లో తిరిగి మద్రాసు నుండి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ వచ్చిన అవకాశాలు కూడా రామానాయుడు గారి వల్లే ఎక్కువగా వచ్చాయి. తన ప్రతిభను మెచ్చి ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని కూడా ఆయన ఎంతో బాధపడి వెళ్ళిపోయారు. 1996లో సురేష్ బాబు, డైరెక్టర్ జయంత్ సి పరంజీ కలిసి వెంకటేష్ను పెట్టి రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక ప్రేమ కథ సినిమా ప్లాన్ చేశారు. హీరోయిన్ తండ్రి వీరభద్రయ్య పాత్ర కోసం నార్త్ నుండి, తమిళనాడు నుండి కొంతమంది నటుల్ని అనుకున్నారు. కానీ ఎవరూ సూట్ కాలేదు. అప్పుడు రామానాయుడు గారు ఆ పాత్ర కోసం జయప్రకాష్ గారిని సంప్రదించడం, ఆయనైతే ఈ పాత్రకి న్యాయం చేస్తాడని అన్నారు. కానీ సురేష్ బాబు, జయంత్ సి పరంజీ మాత్రం కొంచెం నసిగారు, అతనైతే న్యాయం చేయగలడో లేదో అని. కానీ రామానాయుడు గారు మాత్రం అటువంటి డౌట్స్ ఏమీ మీరు పెట్టుకోవద్దు, నిర్భయంగా ఆ పాత్రని అతనితో చేయించండి అని చెప్పడంతో మళ్ళీ జయప్రకాష్ గారిని పిలిపించి వీరభద్రయ్య గెటప్ వేయించారు. మేకప్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేయించారు. అయితే మేనరిజం ఏదైనా పెట్టమని జయంత్ సి పరంజీ గారు జయప్రకాష్ గారిని అడగడంతో మేనరిజం కాదు కానీ రాయలసీమ యాసలో ఇంతవరకు ఎవరూ చెప్పలేదు, మీకు ఓకే అయితే రాయలసీమ యాసలో మాట్లాడతా అన్నారు. దానికి పరంజీ గారు, సురేష్ బాబు గారు ఓకే చెప్పారు. దాంతో జయప్రకాష్ గారు కర్నూలు జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి ఆ యాసపై మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత ప్రేమించుకుందాం రా సినిమాలో పాల్గొని ఆ యాసతో మాట్లాడి నటించారు. ఆయన మాట్లాడుతుంటే లొకేషన్లోనే చాలా మందికి చాలా గమ్మత్తుగా అనిపించిందట. ఆ సినిమా 1997లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి వీరభద్రయ్య పాత్ర కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే ఆ సినిమా తర్వాత కూడా అతనికి 1 సంవత్సరం పాటు అంతగా అవకాశాలు రాలేదు. మళ్ళీ బి గోపాల్ గారే నరసింహారెడ్డిలో వీర రాఘవరెడ్డి పాత్ర ఇచ్చారు. 1999లో వచ్చిన నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ టైంలో ఈ సినిమా గురించి రాయలసీమలో కథలుగా చెప్పుకున్నారు. అలాగే జయప్రకాష్ గారికి వీర రాఘవరెడ్డి పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా తర్వాత నుండి అవకాశాలు వరుసగా వచ్చాయి. ఆ మధ్యలో నీ స్నేహంలో నటించారు. ఆ తర్వాత జయ్యమనదేర, విజయరామరాజు, నరసింహనాయుడు, ఆనందం, సీమసింహం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. అంతవరకు భయంకరమైన విలనిజం చూపించారు. ఆ తర్వాత ఈవీ గారు ఎవడిగోల వాడిదే సినిమాలో బండారెడ్డి పాత్ర ఇచ్చి కామెడీ చేయించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తన పాత్ర కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఛత్రపతి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కితకితలు, నరసింహుడు, విక్రమార్కుడు వంటి సినిమాల్లో రకరకాల పాత్రలతో అలరించారు. అయితే నీ స్నేహం సినిమాతో మొదట్లో తనకి మంచి ప్రాతినిధ్యం ఇచ్చిన శ్రీను వైట్ల, తర్వాత ఆనందం సొంతం సినిమాలో 1 లేదా 2 డేస్ క్యారెక్టర్ ఇవ్వడంతో అందరివాడి సినిమాలో కూడా అలాంటి పాత్రే ఆఫర్ చేశారు. అయితే 1-2 రోజులు ఉండే పాత్ర చేయలేని చెప్పేసి ఆ సినిమా తిరస్కరించారు. ఆ తర్వాత శ్రీను వైట్లో తీసిన డే సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. అందులో మాటలు లేకపోయినా ఆ పాత్ర మంచి ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఈ సినిమాలో కూడా జయప్రకాష్ రెడ్డి మంచి హాస్యాన్ని పండించారు. అలాగే రెడీ సినిమాల్లో చిట్టినాయుడుగా, నమో వెంకటేశలో, బిందాసులో, ఓసరవెల్లిలో, సీమ టపాకాయ వంటి 120 సినిమాలకు పైగా నటించారు. విలన్గా, కమెడియన్గా, సపోర్ట్ ఆర్టిస్ట్గా ఎన్నో పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. తమిళంలో 6, కన్నడలో 6, హిందీలో 2 సినిమాల్లో నటించారు. జయప్రకాష్ గారు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరొక పక్క నాటకాల సంస్థలు నిర్వహించేవారు. నాటకాలకి తమిళ, కన్నడలో ఉన్నంత ఆదరణ తెలుగులో లేదని ఆయన ఆవేదన చెందేవారు. అందుకే ఆయన నెల నాటక సభ అని ఒక నాటక సంస్థను గుంటూరులో స్థాపించారు. ఇందులో 200 మంది చందాదారులను చేర్పించారు. జయప్రకాష్ గారు ఖచ్చితంగా ప్రతి నెల ఏదో ఒక నాటకాన్ని నిర్వహిస్తారు. అందుకోసం ఆయనకి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కొంత డబ్బుని మిగతాది తనే భరిస్తాడు. అలాగే అలెగ్జాండర్ అనే నాటకాన్ని ఏకపాత్ర అభినయంతో 100 నిమిషాలు ఏకదాటిగా చేసి షబాష్ అనిపించుకున్నారు. ఈ నాటకాన్ని సినిమా తీయాలని ప్లాన్ కూడా చేశారు. జయప్రకాష్ గారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. వాళ్ళ అబ్బాయి నాటకాల్లో సహాయం కూడా చేస్తుంటారు. అయితే జయప్రకాష్ గారు గుండె సమస్యతో చాలా కాలం పాటు బాధపడుతున్నారు. అలా ఆయన ఆ ప్రాబ్లం ఉన్నా సరే మూవీస్ చేస్తూ అందరినీ అలరించారు. కానీ ఆయన అలా చేయడం కాలానికి నచ్చలేదు. 2020 సెప్టెంబర్ 8న నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో ఆయన మరణ వార్త విని అందరూ షాక్ అయ్యారు. అలాగే చాలామంది బాధపడ్డారు. ఇలాంటి గొప్ప యాక్టర్స్ మళ్ళీ పుట్టరు. ఇలా ఉన్న మంచి యాక్టర్స్ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్న యాక్టర్స్ అంతా కేవలం డబ్బు కోసం మాత్రమే యాక్ట్ చేస్తున్నారు తప్ప తమ యాక్టింగ్తో ప్రజల్లో ఆనందాన్ని నింపాలని కాదు. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.